ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనము. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరుగకూడదు. దేవునికి స్తోత్రం. దేవుడు మీలో చెదరిపోయిన వారిని తిరిగి ఆయన సన్నిధిలో నిలుచునంత భాగ్యమును మీకిచ్చునుగాక. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రజలను గురించి, తన జనమును గురించి, తన జనాంగమును గురించి, ఇశ్రాయేలును గురించి, యూదా జనమును గురించి, ప్రత్యేకించి ఇక్కడ యూదా జనమును గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, రండి, తిరిగి రండి, నా సన్నిధిలో మీరు నిలబడేటట్లుగా మీ మనస్సును మీరు నా తట్టు తిప్పుకోండి. అంటే ఇప్పటిదాకా వారి మనసు ఎవరి తట్టుంది? ఎవరి తట్టో ఉంది. వేరొక తట్టుంది. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన వాటి మీద మనసుంది. దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైన వాటి మీద ఉంది. ఏవి అసత్యములో వాటి మీద మనసుంది. ఏవి జ్ఞానము లేనివో, ఏవి మూఢమైనవో, ఏవి దుష్కార్యములు జరిగించుటకు అనుకూలమైనవో వాటి తట్టు ఉంది. దేవుడి తట్టు లేదు, నీతి తట్టు లేదు, న్యాయము తట్టు లేదు, యథార్థత తట్టు లేదు, సత్యము తట్టు లేదు. అందుకని ఏం జరిగిందంటే ఇదే అధ్యాయంలో ఇక్కడ మరలా దేవుడు మాట్లాడుతున్నాడు. 6వ వచనములో, యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించియున్నావు, వెనుక తీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాపియున్నాను, సంతాపపడి నేను విసికియున్నాను. ఏమై ఉన్నాడట దేవుడు? విసికిపోయి ఉన్నాడంట. ఎందుకు? చెప్పి 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 చూసి 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 దేవుడు విసికిపోయి ఉన్నాడు. ప్రవర్తన మారుతుందేమో, బుద్ధి మారుతుందేమో, ఆలోచనలు మారుతాయేమో అని ప్రభువు ఎన్నెన్నో మార్లు చెబుతున్నాడు, చూస్తున్నాడు, కానీ మాట వినటం లేదు. ఎంత చెప్పినా దేవుడి మాట వినట్లేదు. ఎంతగా దేవుడు మంచి మాటలు చెప్పినా, ఎంతగా దేవుడు ఎదురు చూసినా, ఎంతగా దేవుడు సమయం ఇచ్చినా విననొల్లని వారు ఉన్నారు. అలాంటి వారికి కొన్ని తప్పవండి. ఏమి తప్పవో తెలుసా? ఇదే అధ్యాయం 1వ వచనంలో నుండి చదువుకుందాం. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సు ఉండదు. నా సన్నిధిని ఉండకుండా వీరిని వెళ్ళగొట్టుము. మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో నిట్లనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును పోండి. క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలెను. యెహోవా వాక్కు ఇదే, చంపుటకు ఖడ్గమును, చీల్చుటకు కుక్కలను, తినివేయుటకు నాశనమును చేయుటకును ఆకాశ పక్షులు, భూ మృగములు అను నా 4 విధముల బాధలు వారికి నియమించియున్నాను. యూదా రాజైన హిజ్కియా కుమారుడుగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడు ఎవడు? నీ యందు జాలిపడువాడు ఎవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు నీకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును?
యెహోవా వాక్కు ఇదే, నీవు నన్ను విసర్జించి ఉన్నావు గనుక, నన్ను వెనక తీసి ఉన్నావు గనుక, నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాపి ఉన్నాను, సంతాపపడి నేను వెసికి ఉన్నాను. దేవుడు నీకు అవకాశం ఇచ్చినందుకు, దేవుడు నీకు ఆ ఆలోచన ఇచ్చినందుకు, దేవుడు నిన్ను సమృద్ధితో నింపినందుకు, దేవుడు నీకు స్వస్థతనిచ్చినందుకు, దేవుడు నీకు అన్ని విషయాలలో మేలు చేసినందుకు ఇప్పుడు విసుకుతున్నాడు, సంతాపపడుతున్నాడు. ఎందుకు? ఇదిగో మాట వినట్లేదు కాబట్టి. వినకపోతే ఏమవుతుంది? ఇప్పుడు దాకా చదువుకున్నాం కదా, చావుకు నియమింపబడినవాడు చావుకు, ఖడ్గముకు నియమింపబడినవాడు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడినవాడు క్షామమునకును, చెరకు నియమింపబడినవాడు చెరకును పోవలెను. ఇది ఆ రోజు దేవుడు వారితో వార్నింగ్ ఇస్తున్నాడు. అందుకనే దేవుణ్ణి వెనుక చేయొద్దండి, దేవుణ్ణి వెనక చేయొద్దు. ప్రతి విషయంలో మొదటి స్థానము, మొదటి భాగము దేవుడిదే. హృదయంలో మొదటి స్థానము దేవునికే, ఇంట్లో మొదటి స్థానము దేవునికే, హృదయంలో మొదటి స్థానము దేవునికే, ప్రతి విషయంలో మొదటి స్థానము దేవునికే. ఆయన్నే ఎక్కువగా ప్రేమించాలి. మొట్టమొదట ప్రేమ ఆయనకు చెందాలి, తర్వాతనే ఏదైనా కానీ. ఇంకా దారుణం ఏమిటంటే కొంతమంది విగ్రహారాధన చేస్తున్నారు. సత్యము తెలిసిన వారు దేవుని తట్టు నుండి తిరుగుతూ ఉన్నారు. సత్యము తెలిసిన వారు క్రైస్తవులు. అది చాలా భయంకరం, అది చాలా ఘోరం. జాతకాలు చూయించుకోవడం ఏంటి? ముహూర్తాలు చూడడం ఏంటి? వాస్తులు చూడడం ఏమిటి? వాస్తు అంటే వదిలేయండి, ఇల్లు వాకిలి గాలిటి రావాలి, గాలిటి పోవాలి, ఎట్నుంచి ఎండబడుతుంది అనేది వాస్తు అంటే అది ఇంజనీర్ చేయాలి. కానీ ముహూర్తాలు చూసి జాతకాలు చెప్పే వాళ్ళు నీకు వాస్తు చెప్పడం కాదు, అది ఇంజనీర్ చేయాలి. నీకున్న స్థలాన్ని బట్టి ఇల్లు ఎలా కట్టుకుంటే ఎలా బాగుంటుంది అనేది ఇంజనీర్ చేయాలి. కానీ నీ దేవుడేమో జీవము కలిగిన దేవుడు, నీ దేవుడేమో ఆకాశము నుండి మన్నాను కురిపించే దేవుడు. ఏ రీజన్ చూసి ఆకాశం నుండి మన్నా కురిపించాడు? ఏ వాస్తు బాగుందని బండలో నుండి నీళ్లు తీసుకొచ్చాడు? వాస్తుకి దేవుడి కార్యాలకి ఏమిటి సంబంధం? ఏ వాస్తు చూసి, ఏ ముహూర్తం చూసి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు దేవుడు? పెళ్లి చేసుకోవాలంటే ముహూర్తం, పేరు పెట్టాలంటే ముహూర్తం. గర్భఫలము యెహోవా ఇచ్చు భాగ్యము. ఆయన ఇచ్చిన భాగ్యానికి మనుషులు ఏర్పాటు చేసిన ముహూర్తాల. ఏ ముహూర్తం చూసుకొని దేవుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు? పరిస్థితి వచ్చింది కాబట్టి 2 పాయలు చేశాడా, లేకపోతే ముహూర్తం బాగుందని చేశాడా? దేవుని బిడ్డలారా, దేవుని తట్టు తిరగండి, దేవుడి ఆలోచనలు ఎరగండి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. నీ దేవుడు శక్తి గలవాడు. ఆకాశము నుండి మన్నా కురిపించి అరణ్యంలో ఇశ్రాయేలు ప్రజలను పోషించిన వాడు నీ దేవుడు. నీ ప్రతి విషయంలో మొదటి స్థానము దేవునికివ్వు, మొదటిది దేవునికివ్వు. దేవుని మీద ఆధారపడు. ఆలోచనలైనా జీవితమైనా వాక్యం ఏమంటుంది? ఆయన అధికారమునకు ఒప్పుకొనుము అంటుంది. ఆయన సర్వాధికారి, ఆయన ప్రతిదాని మీద అధికారి అయి ఉన్నప్పుడు వాస్తులు, జాతకాలు, ముహూర్తాలు ఇవన్నీ ఎందుకు పనికిరావండి దేవుడి ముందు? కాబట్టి దేవుని బిడ్డ, దేవుడు కోరుకునేది ఒక్కటే, నన్ను నువ్వు ఆరాధిస్తే ఆత్మతో ఆరాధించు, సత్యంతో ఆరాధించు అని దేవుడు చెప్పాడు. నువ్వు ఆయన్ని నమ్ముకున్నావు, ఆత్మతో జీవించాలి, సత్యంతో జీవించాలి. సత్యం అంటే ఏమిటి? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. నేను అంటే ఎవరు? నేను అంటే వాక్యము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. అలాంటప్పుడు వెలుగును కాదని వ్యర్థమైన వాటిని కానీ మనం ఆచరిస్తే, అనుసరిస్తే దేవుడు విసర్జిస్తాడు. దేవుడు కానీ విసర్జిస్తే మన బ్రతుకులు దేశదిమ్మరితనం అయిపోతుంది. కాబట్టి అట్టి పరిస్థితి రాకముందే దేవుడు మీలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీతోనే మాట్లాడుతున్నాడేమో. నీలో లోపాలుంటే సరి చేసుకొని దేవుని చిత్తానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడమని, ఆయన ప్రభుత్వానికి అనగా ఆయన నీ ప్రభువని ఒప్పుకొని, ఆయన అధికారానికి నీవు ఒప్పుకొని మనస్ఫూర్తిగా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటే నీవు దీవించబడతావు. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా ప్రభువా, ఆనాడు ప్రజలు మరి ప్రభువా నిన్ను విడిచి తిరిగినందుకు గాను
వారికి ప్రభువు వార్నింగ్ ఇస్తున్నావు తండ్రి. ఈరోజు చాలామంది నీ మాట కాదని తిరుగుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. వద్దయ్యా, మీరు త్రోసివేస్తే మేము నిలువలేము, మీరు నెట్టివేస్తే మేము జీవించలేము. కాబట్టి తండ్రి, మీరు త్రోసివేయబడక మునిపే, మీరు నెట్టివేయబడక మునిపే మీ సన్నిధిలో నాయన పశ్చాత్తాపడి ఈ క్షణంలోనే మమ్మల్ని మేము సరిచేసుకుంటున్నాం. మాలో ఏమైనా వ్యర్థమైనవి, పనికిరానివి, నీకు ఆయాసకరమైనవి ఉంటే తీసివేసి నాయనా నీ ఆత్మను మాకు దయచేసి, నీ వాక్యమును మాకు దయచేసి, నీ వాక్యానుసారంగా, నీ ఆత్మానుసారంగా జీవించుటకు నీ కృపను మా మీద కుమ్మరించుమని యేసుక్రీస్తు బహుశ్రేష్టమైన నామములో ప్రార్థన చేయుచు ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.